నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమైన రెండు గొప్ప నదులు గోదావరి, కృష్ణ, వాటి అనుసంధానం గురించి మాట్లాడుకుందాం. అవును, ముఖ్యంగా ఈ మధ్య బాగా వార్తల్లో ఉన్న పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించే ప్రతిపాదన గురించి. ఇది చాలా పెద్ద ఆలోచన కదా. అంటే దీని వెనుక ఉన్న ఆశయం కూడా అంతే గొప్పది అనిపిస్తోంది. ఖచ్చితంగా. ముఖ్యంగా కరువుతో అల్లాడే ప్రాంతాలకు నీరందించాలనేది ప్రధాన సంకల్పం. సరే, మనం మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు, దాని స్వరూపం, లాభాలు, ఇంకా ఈ వివాదాలు, వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ముందుగా అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? స్థూలంగా చెప్పాలంటే గోదావరిలో అదనంగా అంటే వరదల సమయంలో సముద్రంలోకి పోయే నీటిని కృష్ణానదికి మళ్లించడం. ఓ, అంటే శ్రీశైలం కుడి కాలువ ద్వారా అంటారా? అవును, దాని ద్వారా కృష్ణా బేసిన్లోని బనకచెర్ల రెగ్యులేటర్కు. దీనికోసం చాలా పెద్ద నిర్మాణాలు చేపట్టాలి. పెద్ద నిర్మాణాలు అంటే ఉదాహరణకి ఒకటి దాదాపు 368 కిలోమీటర్ల పొడవైన కాలువ తవ్వాలి. అంటే ఆలోచించండి ఎంత దూరమో. అబ్బో, 368 కిలోమీటర్లా? చాలా ఎక్కువ. అంతేకాదు, ఒక 20 కిలోమీటర్ల పైగా సొరంగం, ఇంకో 6.5 కిలోమీటర్ల జంట సొరంగాలు, పైప్లైన్లు, ఇంకా 9 చోట్ల నీటిని పైకి ఎత్తిపోయడానికే లిఫ్ట్ సిస్టమ్స్. లిఫ్టులు కూడానా? ఓ అవును. దీనికి తోడు బొల్లాపల్లి దగ్గర ఒక కొత్త రిజర్వాయర్, దాదాపు 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో. ఇంత భారీ ఏర్పాట్లు అంటే మరి ఖర్చు సంగతేంటి? ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 80,000 కోట్ల నుంచి 82,000 కోట్ల రూపాయల వరకు అవ్వచ్చు. 80,000 కోట్లు! అమ్మో, ఇంత డబ్బు పెడుతున్నారంటే ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? అవును, ఆ ప్రయోజనాల అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రధానంగా దాదాపు 80 లక్షల మందికి తాగునీరు అందుతుందని ఒక అంచనా. 80 లక్షల మందికి తాగునీరా? అది చాలా ముఖ్యం. మరి వ్యవసాయానికొస్తే కొత్తగా 3 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. అది కాకుండా ఇప్పటికే ఉన్న కొన్ని ప్రాజెక్టుల కింద, అంటే వెలుగొండ, నాగార్జునసాగర్ రైట్ కెనాల్, కండలేరు, సోమశిల వంటివి. వాటి కింద ఉన్న 9 లక్షల హెక్టార్లకు పైగా ఆయకట్టుకు నీటి సరఫరా నిలకడగా ఉంటుంది. అంటే ఆయకట్టు స్థిరీకరణ అంటారు కదా, అది జరుగుతుందన్నమాట. సరిగ్గా. ఇంకా పారిశ్రామిక అవసరాలకు కూడా ఒక 20 టీఎంసీలు కేటాయించాలనే ఆలోచనుంది. మరి విద్యుత్ ఉత్పత్తి సంగతి? ఇన్ని లిఫ్ట్లు అన్నాక కరెంటు చాలా అవసరం పడుతుంది కదా? నిజమే. అందుకే ఈ ప్రాజెక్టులోనే దాదాపు 430 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ పైన పంపుడు స్టోరేజ్ కానీ, సోలార్ విద్యుత్ కానీ వాడితే లిఫ్టుల నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే ఆర్థికంగా కూడా ఇది లాభదాయకమే అంటారా? లెక్కల ప్రకారం చూస్తే ఏటా సుమారు 12,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ఇది మొత్తం రాష్ట్ర వ్యవసాయ జీడీపీలో గణనీయమైన వాటా. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల లాంటి ప్రాంతాలకు ఇది నిజంగా ఒక వరం లాంటిదేమా కరువు తగ్గించడానికి? అవును, అక్కడి వ్యవసాయం, పరిశ్రమలకు పెద్ద ఊతమిస్తుంది. సరే, మరి ఈ ప్రాజెక్టును ఎవరు నడిపిస్తున్నారు? నిధులు ఎలా సమకూర్చుతున్నారు? దీనికోసం జలహారతి కార్పొరేషన్ అని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంస్థే. ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా ఉంటారు. ఓకే, నిధుల కోసం ఏదో కొత్త పద్ధతి అంటున్నారే, హెచ్ఏఎం మోడల్ అని? అవును, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిధులు సమకూర్చడం. ఇందులో సగం అంటే 50% విదేశీ సంస్థల నుంచి రుణాలుగా, అంటే ఈఏపీ లోన్లంటారా? అవును, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఇంకో 20% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది. ఒక 10% రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పెడుతుంది. మిగిలిన 20% ప్రైవేట్ పెట్టుబడిదారులు భరిస్తారు. ఆసక్తికరంగా ఉంది పద్ధతి. మరి టైంలైన్ ఏమైనా ఉందా? ఎప్పటిలోగా పనులు పూర్తి చేయాలననుకుంటున్నారు? ప్రస్తుతానికి డిపిఆర్ అంటే సమగ్ర ప్రాజెక్టు నివేదికను జూన్ 2025 కల్లా సిద్ధం చేయాలి. కేంద్ర జలసంఘం అంటే సిడబ్ల్యూసి అనుమతి అక్టోబర్ 2025 కల్లా రావాలి. టెండర్ల ప్రక్రియ కూడా జూన్ 2025 నాటికి పూర్తి చెయ్యాలనేది లక్ష్యం. అయితే ప్లానింగ్ అంతా వేగంగానే జరుగుతున్నట్టుంది. కానీ ఇలాంటి పెద్ద నదీ జలాల ప్రాజెక్టుల దగ్గర వివాదాలు రావడం సహజం కదా. తెలంగాణ నుంచి అభ్యంతరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. తెలంగాణ ప్రభుత్వం ఇంకా సిడబ్ల్యూసి కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాయి.
ముఖ్యంగా గోదావరిలో తమకు కేటాయించిన నీటి వాటా తగ్గిపోతుందేమో అని వాళ్ల భయం. అదా సంగతి. ఇంకా కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు అంటే కేఆర్ఎంబి, జీఆర్ఎంబిల అనుమతి లేదని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందలేదని అంటున్నారు. ఇది గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు, రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధం కావచ్చని కూడా వాళ్ల వాదన. అంటే చట్టపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయన్నమాట. రాజకీయంగా కూడా దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి కదా. ఖచ్చితంగా. మన దగ్గరున్న సమాచారం ప్రకారం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని కోరారు. వాళ్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ముందు 2 రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై ఒప్పందం జరగాలి, లేదంటే కోర్టుకు వెళ్తామని అన్నారు. ప్రతిపక్షాలు కూడా. బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పోరాడతామని చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటోంది? వాళ్ల వాదన ఏంటి? కేవలం మిగులు నీరే అంటున్నారా? అవును, ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి రామనాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఇది కేవలం సముద్రంలోకి వృధాగా పోయే మిగులు వరదనీటిని మాత్రమే వాడుకునే ప్రయత్నమని, దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఓహో, అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి ఇది అత్యవసర ప్రాజెక్ట్, ముఖ్యంగా కరువు ప్రాంతాలకు. మరోవైపు తెలంగాణకు తమ నీటి హక్కుల గురించి ఆందోళన. చాలా సున్నితమైన విషయమిది. నిజమే. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత ముఖ్యమో, అంతరాష్ట్ర సంబంధాల విషయంలో అంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం కూడా. ఒకవేళ ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులకు ఒక నమూనాగా నిలుస్తుందంటారా? నిలవచ్చు. నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలకు దారితీయొచ్చు. కానీ సవాళ్లు చాలా ఉన్నాయి. అవును. ముగింపుగా చెప్పాలంటే గోదావరి కృష్ణా అనుసంధానమనేది గొప్ప లక్ష్యాలతో కూడిన ఒక పెద్ద ప్రయత్నం. ఎన్నో ప్రయోజనాలు కనిపించినా అంతర్రాష్ట్ర వివాదాలు, అనుమతులు, నిధులు ఇలాంటి అడ్డంకులు అధిగమించాల్సి ఉంది. వాస్తవం. ఇదంతా విన్నాక శ్రోతల ఆలోచనకు ఒక చిన్న ప్రశ్న వదిలిపెడదాం. ఒక ప్రాంత అభివృద్ధి అవసరాలకు, పక్క రాష్ట్రాల నీటి హక్కులకు మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం నిజంగా ఎంత కష్టం? అవును. ఇంకా ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయ్యాక కూడా మనం ఊహించని పర్యావరణ, సామాజిక ప్రభావాలు ఏవైనా తలెత్తే అవకాశం ఉంటుందా? ఆలోచించాల్సిన విషయమే.